హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెజెంట్ ఈ వీడియోలో ఏంటంటే చాలామందికి వాళ్ళ ఛానల్స్ అనేవి సెర్చింగ్లో రావటం లేదు అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి ఏం చేద్దాం అనేసి అంటే ముందుగా ఈ వీడియో అయితే చూసుకుందాం. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి తెలుగు టెక్. సో ప్రెజెంట్ ఏం చేస్తారు అనేసి అంటే చాలామంది క్రోమ్ అయితే యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా అదే యూజ్ చేశాను. సో చాలామంది ఫోన్లు యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే బ్రో ఇలానే ప్రాసెస్ అంటే సేమ్ ఇలానే జరుగుతుంది. ఏం చేస్తారంటే ముందుగా మీ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు అనేసి అంటే నేను ఇప్పుడు ఏదైతే వీడియో అనేది చేస్తున్నానో ఆ వీడియోని మీరు అలాగా కంటిన్యూ అయితే చేసేయండి. సో ముందుగా ఏం చేస్తారు అనేసి అంటే మీ ఛానల్ యొక్క డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. సో దాని గురించి ఏం చేద్దాం అనేసి అంటే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాం. సో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే మనకి ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి ఈ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, లెఫ్ట్ సైడ్ బాటంలో మనకి సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. సో సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. సో సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఛానల్ అనేసి ఉంది కదా, ఛానల్ మీద ట్యాప్ చేయండి. సో ఛానల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కీవర్డ్స్ అనేసి ఉంది కదా, కీవర్డ్స్లో ఏం చేస్తారనేసి అంటే మీరు మీ ఛానల్ నేమ్స్ అనేది ఇచ్చుకోండి అనమాట. అంటే లైక్ చూసారు కదా ఇక్కడ నాది ఎస్డి తెలుగు టెక్. సో నేను ఇక్కడ ఎస్డి తెలుగు టెక్ అని ఎస్డి తెలుగు టెక్ సంథింగ్ ఇక్కడ చూసారు కదా అన్ని స్మాల్స్లో ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ది క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేసి అట్ ద సేమ్ టైం అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఇచ్చాను. సో ఇంకోటి ఏంటంటే నా అసలైన ఛానల్ నేమ్ క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ డి, క్యాపిటల్ టి, క్యాపిటల్ టి, ఎస్డి తెలుగు టెక్. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే నేను టెలిగ్రామ్ బయోలో పెట్టుకునేటప్పుడు సో నాకు డైరెక్ట్గా స్పేసెస్ ఇవ్వడానికి అయితే అవ్వదు. సో ఎలా సెట్ చేసినా సరే నాకు రావాలి నా ఛానల్ అనేది నేనేం చేస్తానంటే ప్రతిదీ కూడా అండర్స్కోర్తో కంటిన్యూ చేశాను. అట్ ద సేమ్ టైం ఇలా కూడా ఛానల్ని సెట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేనేం చేస్తానంటే వితౌట్ ఎనీ స్పేసెస్ ఇలా చేశాను. సో ఇక్కడ చూసారు కదా వితౌట్ ఎనీ స్పేసెస్ ఇవన్నీ కూడా చేశాను అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారనేసి అంటే సింపుల్గా కంటిన్యూ సేవ్ అండ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఏం జరుగుతుంది అనేసి అంటే మీకు డైరెక్ట్గానే ఒక 24 అవర్స్లోనే మీ ఛానల్ అనేది సెర్చింగ్లో వస్తుంది. సో సెర్చింగ్లో రాకపోయినట్లయితే మెయిన్గా ఏంటంటే మన ఛానల్కి కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ ఛానల్ నేమే ఒక కీవర్డ్గా యూజ్ అవుతుంది. సో ఏం చేస్తారనేసి అంటే మీరు చేసే ప్రతి వీడియో కూడాను వితిన్ 2 ట్యాగ్స్ ఏంటంటే మీ ఛానల్ యొక్క నేమ్స్ ఇవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనేసి అంటే ఎస్డి తెలుగు టెక్ అనే నా ఛానల్ కదా, నేనేం చేస్తాను ప్రతి ఛానల్కి కూడాను ప్రతి వీడియోకి సో నా ఛానల్ యొక్క నేమ్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకే చూపిస్తున్నాను నేను. సో లాస్ట్ టైం నేను చేసిన వీడియో యొక్క ట్యాగ్స్ అనేవి ఎలా ఇచ్చానో నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారు కదా కిందకు వస్తుంటే ఇక్కడ చూసారు కదా నేను ప్రతి దానికి కూడా నా ఛానల్ నేమ్స్ అయితే ఇస్తున్నాను. సో ఎస్డి తెలుగు టెక్ అని. సో ఇప్పుడు ఏం చేస్తారు ఇలాగ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం వీడియో సెర్చ్ చేసినా సరే మనకి మన వీడియో వస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఛానల్ సెర్చ్ చేసినా సరే మన వీడియో అనేది టాప్లో వస్తుంది. ఇక్కడ చూసారు కదా ర్యాంక్ ట్యాగ్స్ అంటే మన ఛానల్ నేమే ఒక ర్యాంక్ ట్యాగ్గా పనిచేస్తుంది. ఇక్కడ చూసారు కదా స్కోర్. సో 46 అవుట్ ఆఫ్ 50 అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే 25 అవుట్ ఆఫ్ 50 అనేసి ఉంది కదా. సో ఏం జరుగుతుందంటే సో చూసారు కదా ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి సో ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇంతే గాయ్స్ చూసారు కదా, ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫర్దర్గా ఏదైనా ఇంపార్టెంట్ విషయన్స్ ఏమైనా కావాలనేసి అంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా దాని మీద అయితే వీడియో చేద్దాం. సో ఇంతే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.